హలో నమస్తే అండి. చూడండి ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవని దేవుని వాక్యంలో ఉంది. అలాగే పావురం చూడండి, చిన్న పావురము రైల్వే స్టేషన్‌లో చాలా గూడ్స్‌లలో లోడ్ వస్తుంది కదండీ! ఆ లోడు ఎక్కడో లీక్ అయింది. చక్కగా మొక్కజొన్న విత్తనాలు గోధుమలో పడ్డాయి. అవి ఒక్కొక్కటిగా ఏరుకొని ఎంత చక్కగా తింటుంది. మరి ఇంకా మిగతా పక్షుల్లాగా కాకుండా పావురము శ్రేష్టమైనటివే తింటుందంటండి. ఉడికి కుళ్ళిపోయినవి పదార్థాలని కానీ, పాడైపోయిన పదార్థాలని ముట్టుకోదంట. అవి శ్రేష్టమైన గింజలనే తింటుందంట. చాలా శుభ్రంగా ఉంటుంది కూడా అది. చూడండి పావురము ఎంత చక్కగా తన ఆహారాన్ని ఎలా దేవుడు సమకూరుస్తే దాన్ని స్వీకరిస్తుందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పావురాన్ని చూస్తే ప్రతి ఒక్కటి వేరుకొని నిదానంగా తింటుంది. అసలు రైల్వే ట్రాక్ మీద ఉన్నానని భయం కూడా లేదు దానికి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.